హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం బయోకెమిస్ట్రీకి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ అనేటువంటి చూద్దాం. ఏదైతే వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలో పార్ట్ బి సిలబస్ ఉందో దానికి సంబంధించినటువంటిది. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం 20 క్వశ్చన్స్కి సంబంధించి టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క కీ కూడా మనం పబ్లిష్ చేశాము. తర్వాత మీకు కీ అనేటువంటిది ఇన్స్టెంట్గా ఒకవేళ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కీ అనేటువంటిది ఆప్షన్స్లో రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఒకవేళ వీడియోస్ రూపంలో మీకు ఆన్సర్ కీ అనేటువంటిది కావాలనుకుంటే వితిన్ 24 అవర్స్లో, అంటే వీడియో పబ్లిష్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత కానీ 24 అవర్స్ లోపు కానీ దీనికి సంబంధించి కీ వీడియో అనేటువంటిది విత్ ఎక్స్ప్లెనేషన్తో రిలీజ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అంటే ఇక్కడ చూడండి 20 క్వశ్చన్స్ వరకు ఆల్రెడీ మనం ఓల్డ్ వీడియోలో చూడడం జరిగింది. ఆ వీడియో చూడకపోయింటే అటువంటి లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. 21st క్వశ్చన్. ది మోస్ట్ యాక్టివ్ సైట్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ ఇస్ ద. ప్రోటీన్ సింథసిస్లో మోస్ట్ యాక్టివ్గా ఉండేటువంటి సైట్ ఏది? న్యూక్లియస్, రైబోసోమా, లేదా మైటోకాండ్రియా ఆర్ సెల్ సాప్, వీటిల్లో ఏదవుతుంది? 22. ది ఫ్యాటీ యాసిడ్స్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ మైటోకాండ్రియా త్రూ. నెక్స్ట్ పాయింట్ క్వశ్చన్. మైటోకాండ్రియల్ డిఎన్ఏ అనేటువంటిది ఏ టైప్లో ఉంటుందా? డిఎన్ఏ సర్క్యులర్ డబుల్ స్ట్రాండెడ్ విధంగా ఉంటుందా, లేదా సర్క్యులర్ సింగిల్ స్ట్రాండెడ్, లీనియర్ డబుల్ హెలిక్స్ ఆర్ నన్ ఆఫ్ దీస్? ఇదేది కూడా కాదా? 24th one. ది అబ్జార్ప్షన్ ఆఫ్ ఇంటాక్ట్ ప్రోటీన్ ఫ్రమ్ ద గట్ ఇన్ ద ఫీటల్ అండ్ న్యూబార్న్ యానిమల్స్ టేక్స్ ప్లేస్ బై. ది అబ్జార్ప్షన్ ఆఫ్ ఇంటాక్ట్ ప్రోటీన్ ఫ్రమ్ ద గట్ ఇన్ ద ఫీటల్ అండ్ న్యూబార్న్ యానిమల్స్ టేక్స్ ప్లేస్ బై. దీని ద్వారా పైనోసైటోసిసా, లేదా ప్యాసివ్ డిఫ్యూజన్ ఆర్ సింపుల్ డిఫ్యూజన్ ఆర్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్? నెక్స్ట్ 25. ది సెల్యులార్ ఆర్గనెల్స్ కాల్డ్ సూసైడల్ బ్యాగ్స్ ఆర్. సెల్యులార్ ఆర్గనెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో వేటిని సూసైడల్ బ్యాగ్స్ అని అంటారు? లైసోజోమ్స్, రైబోజోమ్స్, న్యూక్లియోలస్ ఆర్ గోల్జీ బాడీస్? Next 26. From the biological viewpoint, solutions can be grouped into. బయాలజికల్ వ్యూ పాయింట్ ద్వారా చూసుకున్నట్లయితే సొల్యూషన్స్ని ఎన్ని విధాలుగా గ్రూప్ చేయబడి ఉంటాయి సొల్యూషన్స్ అనేటువంటివి? ఐసోటోనిక్ సొల్యూషన్సా, హైపోటోనిక్ సొల్యూషన్సా, హైపర్టోనిక్ సొల్యూషన్సా? అదేవిధంగా ఇంకొక ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆల్ ఆఫ్ దీస్, ఇవన్నీ కూడా. 27. Bulk transport across cell membrane is accomplished by. Bulk transport across cell membrane is accomplished by phagocytosis and pinocytosis. ఇంకొక ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రూషన్, అండ్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్ 28th one. The ability of the cell membrane to act as a selective barrier depends upon. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది? లిపిడ్ కాంపోజిషన్ ఆఫ్ ద మెంబ్రెయిన్, ది పోర్స్ విచ్ అలౌస్ స్మాల్ మాలిక్యూల్స్. ఆప్షన్ సి చూసినట్లయితే స్పెషల్ మెడికేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, అండ్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దీస్. నెక్స్ట్ 29th one. క్యారియర్ ప్రోటీన్ క్యాన్. ఒక క్యారియర్ ప్రోటీన్ అనేటువంటిది ఏం చేయగలుగుతుంది అని చూడండి. ఆప్షన్స్ చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ ఓన్లీ వన్ సబ్స్టెన్స్, ఆప్షన్ బి ట్రాన్స్పోర్ట్ మోర్ దాన్ వన్ సబ్స్టాన్సెస్ ఆర్ ఎక్స్చేంజ్ వన్ సబ్స్టాన్స్ టు అనదర్, అండ్ ఆప్షన్ డి చూసినట్లయితే పర్ఫార్మ్ ఆల్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. A lipid bilayer is permeable to. ఒక లిపిడ్ బైలేయర్ అనేటువంటిది దేనికి ఏ విధంగా పర్మియబుల్ అయి ఉంటుంది? యూరియాకి పర్మియబుల్ ఉంటుందా, లేదా ఫ్రక్టోస్గా, గ్లూకోజ్గా? ఆప్షన్ డి చూసుకున్నట్లయితే పొటాషియంగా. దేనికి లిపిడ్ బైలేయర్ అనేటువంటిది పర్మియబుల్గా ఉంటుంది? నెక్స్ట్ 31. ది గోల్గి కాంప్లెక్స్ క్యాన్, అది ఏం చేయగలుగుతుంది? సింథసైజ్ ది ప్రోటీన్స్ని సింథసైజ్ చేస్తుందా, లేదా ప్రొడ్యూసెస్ ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తుందా? ఏటీపీ అంటే ఏంటి? అడినోటిన్ ట్రైఫాస్ఫేట్ అనేటువంటిది. తర్వాత ఆన్సర్ సి, ఆప్షన్ సి
ప్రొవైడ్స్ ఎ పాత్వే ఫర్ ట్రాన్స్పోర్టింగ్ కెమికల్స్. అండ్ ఆప్షన్ డి ఫార్మ్స్ గ్లైకోప్రోటీన్స్. ఏం చేయగలుగుతుంది లేదా గ్లైకోప్రోటీన్స్ని ఏమన్నా ఫామ్ చేయగలుగుతుందా? 32. Following points about microfilaments are true except. Following points about microfilaments are true except. 32. ఆప్షన్ చూడండి ఒకసారి. దే ఫార్మ్ సైటోస్కెలిటన్ విత్ మైక్రోట్యూబ్యూల్స్. ఏం చేస్తుంది ఇది? సైక్లోస్కెలిటన్ని మైక్రోట్యూబ్యూల్స్తో కలిపి ఫామ్ చేస్తుంది. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే దే ఫార్మ్ సపోర్ట్ అండ్ షేప్. సపోర్ట్ని మరియు షేప్ని ఫామ్ చేస్తుంది, లేదా షేప్ అండ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. అది తిప్పిపట్టింది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆప్షన్ సి దే ఫార్మ్ ఇంట్రాసెల్యులార్ కండక్టింగ్ ఛానల్స్. ఇంట్రాసెల్యులార్ కండక్టింగ్ ఛానల్స్ని ఫామ్ చేస్తుందా లేదా దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మజిల్ సెల్ కాంట్రాక్షన్స్. మజిల్ సెల్ కాంట్రాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుందా? నెక్స్ట్ 33. ది ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఆర్ సెల్ ఇంక్లూషన్స్ ఎక్సెప్ట్. ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఒకటి తప్ప మిగతా అనేటువంటివి సెల్ ఇంక్లూషన్స్ ఉంటాయి. మనకు ఆన్సర్ అనేటువంటిది ఏంటి? మెలనిన్, గ్లైకోజిన్, లిపిడ్స్ అండ్ సెంట్రోజోమ్స్. ఈ నాలుగిట్లో ఏదవుతుంది? నెక్స్ట్ 34th వన్. ఫ్యాటీ యాసిడ్స్ కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్ బై. Fatty acids can be transported into and out of cell membrane by. దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ లేదా డిఫ్యూజన్ ఆర్ ఆస్మోసిస్. ఏ ప్రాసెస్ ద్వారా అవుతుందో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 35th క్వశ్చన్. ఎంజైమ్స్ కెటలైజింగ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ని కెటలైజ్ చేసేటువంటి ఎంజైమ్స్ ఎందులో ప్రజెంట్ అయి ఉంటాయి? ఎంజైమ్స్ కెటలైజింగ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ప్రెజెంట్ మెయిన్లీ ఇన్. ఎక్కువగా ఎందులో ఉంటాయి మెయిన్గా? ఆప్షన్స్ చూడండి. ఏ చూసినట్లయితే రైబోజోమ్స్, ఆప్షన్ బి ఎండోప్లాస్మిక్ రెటికులం, అండ్ ఆప్షన్ సి లైసోజోమ్స్, నెక్స్ట్ డి వచ్చేసి ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్. ఆప్షన్ డి ఏంటి? ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ అనేటువంటిది. నెక్స్ట్ 36th వన్. మెచ్యూర్ ఎరిథ్రోసైట్స్ డు నాట్ కంటైన్. మెచ్యూర్ ఎరిథ్రోసైట్స్లో ఉండనటువంటివి ఏవి? ఆప్షన్ ఏ గ్లైకోలైటిక్ ఎంజైమ్స్, ఆప్షన్ బి హెచ్ఎంటి షంట్ ఎంజైమ్స్, ఆప్షన్ సి వచ్చేసి పెరిడిన్ న్యూక్లియోటైడ్, అండ్ డి వచ్చేసి ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటువంటిది. 37th వన్. In mammalian cells, rRNA is produced mainly in the. mammalian cellsలో rRNA అనేటువంటిది మెయిన్గా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? ఎందులో ప్రొడ్యూస్ అవుతుంది? ఆప్షన్స్ చూడండి. ఏ వచ్చేసి ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ రైబోజోమ్, నెక్స్ట్ న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియస్. వీటిలో ఎందులో ప్రొడ్యూస్ అవుతుంది? 38th క్వశ్చన్. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ nuclear DNA is transmitted to the site of protein synthesis by. Genetic information of nuclear DNA is transmitted to the site of protein synthesis by rRNA, mRNA, tRNA, polysomes. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఆప్షన్స్. నెక్స్ట్ 39th క్వశ్చన్. ది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఈజ్. దేనిని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు? న్యూక్లియస్నా, సెల్ మెంబ్రెయినా, మైటోకాండ్రియానా, లైజోజోమ్స్నా? నాకు తెలిసి వీడియో చూసేటువంటి వారిలో 90% ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసి ఉంటుంది. అంటే ఇది బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ 40. ది డైజెస్టివ్ ఎంజైమ్ ఆఫ్ సెల్యులార్ కాంపౌండ్స్ ఆర్ కన్ఫైన్డ్ టు. డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆఫ్ సెల్యులార్ కాంపౌండ్స్ ఆర్ కన్ఫైన్డ్ టు. ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఆప్షన్ ఏ చూసినట్లయితే లైసోజోమ్స్, అండ్ ఆప్షన్ బి రైబోజోమ్స్, ఆప్షన్ సి పెరాక్సిజోమ్స్, అండ్ ఆప్షన్ డి వచ్చేసి పాలిజోమ్స్ అనేటువంటివి. సో ఇది ఫ్రెండ్స్ బయోకెమిస్ట్రీకి సంబంధించి 40 క్వశ్చన్స్తో ఆన్లైన్ టెస్ట్ అనేటువంటిది సెకండ్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేసాము. తర్వాత వార్డ్ శానిటేషన్ సెక్రటరీ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీకి సంబంధించి ఈ వీడియోతో
దాదాపు 6 ఆన్లైన్ టెస్ట్ అనేటువంటివి మనం కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్సర్ కీస్ అనేటువంటివి కూడా రిలీజ్ చేసినాము. తర్వాత మీకు ఈ వీడియోస్ అయితే యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఆల్వేస్ అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.